హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చాలా క్రిస్పీగా కరకరలాడుతూ టేస్టీగా ఉండే బొబ్బర్లతో గారెలు చూపించబోతున్నాను. బొబ్బర్లతో గారెలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. నూనె అనేది అస్సలు పీల్చదు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్టీగా చాలా బాగుంటాయి. ఇందులో ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటాయి. ఎన్ని గారెలైనా ఈజీగా తినేసేయచ్చు, అంత రుచిగా ఉంటాయి. మనం మామూలుగా పచ్చిశనగపప్పుతో కానీ శనగలతో కానీ ఇలా వడలు చేసుకుంటూ ఉంటాం కదా, ఒక్కసారి ఈ విధంగా బొబ్బర్లతో గారెలు చేసి చూడండి, చాలా బాగుంటాయి. వాటిలో అయితే మనం కొద్దిగా పుదీనా మసాలాలు వేసుకొని చేసుకుంటాం కదా, వీటిలో ఎటువంటి మసాలాలు లేకుండానే చాలా రుచిగా ఉంటాయి. మనకి ఎప్పుడైనా క్రిస్పీగా టేస్టీగా తినాలనిపిస్తే ఇలా బొబ్బర్లతో గారెలు చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్లో తీసుకొని తినచ్చు, లేకపోతే అప్పటికప్పుడు టిఫిన్లో ఏదైనా చేసుకొని తినాలన్నా ఈ గారెలు చేసుకొని తినచ్చు, చాలా రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఈ బొబ్బర్లతో గారెలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ముందుగా బొబ్బర్ల గారెల కోసం నేను ఇక్కడ ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఆ వెడల్పాటి బౌల్లోకి నేను ఇక్కడ బొబ్బర్ల పప్పు తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే బొబ్బర్లైనా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా బొబ్బర్ల పప్పు అయినా తీసుకోవచ్చు. నేనైతే పప్పు వేసుకుంటున్నాను. ఇలా బొబ్బర్ల పప్పుని 2 కప్పులు తీసుకున్నాను. ఇలా 2 కప్పులు పప్పు తీసుకొని ఈ పప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకున్నాక ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని కనీసం వీటిని 4-5 గంటల పాటు మూత పెట్టేసేసుకొని నానబెట్టుకోవాలి. ఇవి త్వరగా నానాలనుకుంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్న నీళ్ళైనా పోసుకొని నానబెట్టుకోవచ్చు. 4 గంటల తర్వాత నేను చూపిస్తున్నాను. చూడండి, బొబ్బల పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా మరొకసారి కడిగేసేసుకొని ఇందులో ఉన్న నీళ్ళన్నీ వడారిపోయేలాగా ఒక చిల్లులు బేషన్లో కానీ లేకపోతే ఇలా నెట్లో కానీ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. నీళ్ళు అనేవి పూర్తిగా ఆరిపోవాలి. ఎక్కువగా పప్పు అనేది తడి ఉంటే గారెలు అనేది పల్చగా వచ్చేసేస్తాయి. ఒక 10 నిమిషాలు ఆరేలోపు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి 2 ఇంచుల అల్లం ముక్కను తీసుకొని పైన తొక్కంతా తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అలానే ఇందులో కారానికి తగ్గట్టుగా నేను ఇక్కడ ఒక 10 పచ్చిమిర్చిని తీసేసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ గారెలో ఎటువంటి మసాలా లేకుండానే చాలా రుచిగా ఉంటాయండి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఈ పేస్ట్ అంతటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో నీళ్ళన్నీ బాగా వడారిపోయిన తర్వాత బొబ్బర్ల పప్పుని కొద్దిగా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. పప్పు అనేది మరి నిండుగా వేసుకోకూడదండి. కొద్దిగా ఒక 1/2 వంతు దాకా వేసుకుంటే పప్పు అనేది మెదగటానికి ఈజీగా ఉంటుంది. ఇలా 1/2 వంతు దాకా పప్పు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పప్పుని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోకూడదు. ఇప్పుడు ఇందులో నీళ్ళేమి పోయకుండా అక్కడక్కడ బరకగా మెత్తగా ఉండే విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, అక్కడక్కడ పప్పులు కనపడుతున్నాయిగా, ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండినంతటిని ఒక వెడల్పాటి బౌల్లోకి వేసేసుకోవాలి. పిండి అంతా వేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మిగిలిన పప్పును కూడా సగం దాకా వేసేసుకోవాలి. ఇలానే మొత్తం పప్పుని మెత్తగా కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకొని బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ పిండిలో అస్సలు నీళ్ళు అనేది పోసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం పిండిని గట్టిగా ముద్దలా చేసుకున్నామంటే గారెలకి మనం ఎలా గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పిండి ముద్ద గట్టిగా అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మొత్తం ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. అలానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పిండిలో ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కింద నుంచి పైకి అనుకుంటూ పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. బొబ్బర్లతో ఇలా గారెలే కాకుండా వీటిని ఉడకబెట్టేసేసుకొని కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ తొరగనిసుకొని తాలింపు వేసుకొని అయినా తినేసేయచ్చు. పిండి అంతా ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్ర వేసేసుకొని జీలకర్ర అంతా కూడా బాగా కలిసిలా కలిపేసుకోవాలి. పిండి అంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు గారెలు వేసుకుందాము. ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసేసుకొని చేతిని తడుపుకొని ఒక పాలిథిన్ కవర్ కానీ లేకపోతే పాల కవర్ కానీ తీసుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని తీసేసుకొని ఇలా ముద్దలాగా చిన్న సైజు అయితే చిన్న సైజు, పెద్ద సైజు అయితే పెద్ద సైజు చేసుకోవాలి. ఇలా పాల కవర్ తీసేసుకొని పాల కవర్ని కొద్దిగా తడి చేసేసుకొని ఇలా కొద్దిగా పిండిని తీసేసుకొని గారెల్లాగా ఒత్తేసుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టేసామంటే మన గారెలు తీసేటప్పుడు కూడా ఈజీగా వచ్చేసేస్తుంది. పిండి అనేది మరీ పాల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం గారెల్ని వేసుకుందాము. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ని బాగా కాగనివ్వాలి. కొద్దిగా పిండిని తీసేసుకొని ఇలా నూనెలో వేసి చూసామంటే పైకి తేలితే మనకి ఆయిల్ బాగా కాగినట్లు. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ పెట్టేసేసుకొని ఈ గారెలు వేసుకోవాలి. ఇలా పాల కవర్ మీద గారెలను ఒత్తేసేసుకొని ఇలా మనకి ఎన్నైతే ఆయిల్కి సరిపడతాయో
ఉంటాయో అన్ని గారెలు వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ మనకి ఎన్నైతే గారెలు కావాలో అన్ని గారెలు వేసుకోవాలి. గారెలన్నీ వేసేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒక్కొక్కటి రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాలేంత వరకు వేయించుకోవాలి. వేసిన వెంటనే తిప్పకుండా ఒక్క నిమిషం ఆగి రెండో వైపు తిప్పేసేసుకొని ఇలానే రెండు వైపులా ఎర్రగా కాలేంత వరకు వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించేసేసుకొని ఆయిల్లోంచి తీసేసుకొని ఇలా ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవటమే. ఈ గారెలు నూనె అనేది అస్సలు పీల్చవండి. ఇలానే మళ్ళీ ఇదే ఆయిల్లో మనకు కావాల్సిన గారెలు వేసేసుకొని ఆయిల్కి సరిపడన్ని వేసేసుకొని కొద్దిగా ఒక నిమిషం ఆగిన తర్వాత రెండో వైపు తిప్పేసేసుకొని రెండు వైపులా ఎర్రగా బాగా వేగిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవటమే. అంతేనండి. ఈ విధంగానే మిగిలిన పిండితో మనకి ఎన్నైతే గారెలు కావాలో అన్ని గారెలు వేసేసుకోవటమే. చాలా త్వరగా కూడా వేగిపోతాయి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కరకరలాడుతూ చాలా రుచిగా ఉండే బొబ్బర్లతో గారెలు రెడీ అయిపోయినాయి. పైన క్రిస్పీగా లోపల చక్కగా సాఫ్ట్గా అక్కడక్కడ ఉల్లిపాయలు మనం వేసుకున్న కరివేపాకు కొత్తిమీర తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. చట్నీలతో కూడా పని లేదు. ఉట్టి గారెలే ఎన్నైనా తినేసేస్తారు, అంత రుచిగా ఉంటాయి. మరి మీరు కూడా తప్పకుండా ఇలా బొబ్బర్లతో ఎటువంటి మసాలాలు లేకుండా గారెలను ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.